ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం ఏసీజీ మైదానంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టీమ్ సి టీమ్ డి మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ నెల 22 వరకు దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. టీమిండియా క్రికెటర్లు చాలా మంది ట్రోఫీలు ఆడుతున్నారు. మ్యాచ్ తిలకించేందుకు క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియానికి తరలివచ్చారు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను అసలు అంటే మామూలుగా అయితే టీవీలో నేను చూస్తాను, కానీ దగ్గర నుంచి చూడడం అనేది ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు క్రికెట్ స్టార్స్ వచ్చేసి ఇక్కడ ఆడుతున్నందుకు విధంగా చెప్పాలంటే ఇది చాలా సంతోషదాయకమైనటువంటిది. ఎందుకంటే పిల్లలు బాగా ఇక్కడ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ చూసి క్రికెట్ వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్స్ వచ్చి మన అనంతపురం స్టేడియంలో ఆడుతున్నారు అంటే ఈ ఆర్డిటి స్టేడియం అనేది ఆ ఇంటర్నేషనల్ స్థాయికి తగ్గటువంటి ఫెసిలిటీ ఉందని మనం ఒకటి గుర్తించాలి. పెద్ద పెద్ద ప్లేయర్లను చూసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న ప్లేయర్లు కానీ ఇంకా ఎదుగుతున్న ప్లేయర్లు కానీ ఎంతో నేర్చుకునే ఒక అవకాశం కలుగుతుంది. ఇది టోటల్ ఒక్కొక్క మ్యాచ్ వచ్చేసి నాలుగు రోజుల వ్యవధిలో జరుగుతుందండి. ఒక టెస్ట్ మ్యాచ్ తరహాలో మొత్తం మనకి 3 మ్యాచెస్ గ్రౌండ్ 1లో జరుగుతున్నాయి. 5th నుంచి 8th వరకు, 12th నుంచి 15th వరకు, 19th నుంచి 22nd వరకు. మధ్యలో మ్యాచ్కి 3 రోజుల రెస్ట్ డే దొరుకుతుంది అనమాట ప్లేయర్స్కి. అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అండ్ రాయలసీమ క్రికెట్ గ్రౌండ్ ఈ 2 గ్రౌండ్లు కలుపుకొని 5 మ్యాచ్లు జరుగుతాయి అన్నమాట.